హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఓఫ్లాక్స్ ఓజెడ్ సిరప్ గురించి మాట్లాడుకుందాం. ఓఫ్లాక్స్ ఓజెడ్ సిరప్లో మెట్రానిడజోల్ మరియు ఓఫ్లాక్సిజిన్ ఇది కాంబినేషన్ సిరప్. దీనిని మెయిన్గా ఈ సిరప్ని ఎక్కువగా చిన్నపిల్లలకి వచ్చి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. మరియు అమీబిక్ విరేచనాలు, ఎంటామిబా హిస్టాల్టికా, గియార్డియా గ్యాంబ్లియా, క్లోస్ట్రిడియం డిఫిలిస్ ఇలాంటి అమీబిక్ విరేచనాల్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఉపయోగాలు ఓఫ్లాక్స్ ఓజెడ్ సిరప్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే దీన్ని ఎక్కువగా చిన్నపిల్లల్లో విరోచనాలు, లూజ్ మోషన్కి మరియు మలంలో రక్తం అంటే మోషన్లో బ్లడ్ ఉన్నప్పుడు ఎక్కువగా డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అమీబిక్ విరోచనాలని తగ్గించడానికి, థ్రోట్ ఇన్ఫెక్షన్, మనకి గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అలాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి, మరియు యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మనకి మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. వర్కింగ్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. మెయిన్గా ఈ ఓఫ్లాక్స్ ఓజెడ్ సిరప్ అనేది బ్యాక్టీరియా పెరుగుదలని ఆపివేస్తుంది, చివరికి బ్యాక్టీరియాని చంపివేస్తుంది. బ్యాక్టీరియా గ్రోత్ని స్టాప్ చేసి బ్యాక్టీరియాని చంపివేస్తుంది. మెట్రానిడజోల్ వచ్చేసి బ్యాక్టీరియా డిఎన్ఏ అంటే దాని స్ట్రక్చర్ని మొత్తం నాశనం చేసి మన బాడీలో ఇన్ఫెక్షన్ అనేది తగ్గేలా చేస్తుంది. ఓఫ్లాక్స్ ఓజెడ్ యూజెస్ చూసినట్లయితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన న్యూమోనియా మరియు బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈ సిరప్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. చిన్నపిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళలో ఇయర్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా ఈ సిరప్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రాండ్స్, మార్కెట్లో అవైలబుల్గా ఉండే బ్రాండ్స్ గమనించినట్లయితే నార్మెట్రాజిల్, ఓఎఫ్ఎం, ఓఫ్లామాక్ ఎం, ఓఫ్లాక్స్ ఓజెడ్, లాస్ట్ వన్ వచ్చేసి పవర్జిల్. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్, ఓఫ్లాక్స్ ఓజెడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే అజీర్ణం, ఇండైజెషన్, మనం తీసుకునే ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, నజియా అండ్ వామిటింగ్, మనకి వికారం అంటే వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. డోసేజ్ చూద్దాం. డోసేజ్ వచ్చేసి డాక్టర్ సలహా మేరకు మాత్రమే పిల్లలకి ఇవ్వాలి. హూ షుడ్ అవాయిడ్, ఎవరికి ఇవ్వకూడదంటే ఎవరికైతే చిన్నపిల్లలకి యాంటీబయాటిక్స్ అలర్జీ ఉంటుందో, కొంతమంది పిల్లలకి యాంటీబయాటిక్స్ పడవు, వాళ్ళకి సిరప్ ఇవ్వకూడదు. ఇంకా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇవ్వకూడదు, మనకి ఏదైనా లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే అలాంటి వారికి కూడా డాక్టర్ సలహా మేరకు ఇవ్వాలి. లివర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటే, ఇంకా ఈ సిరప్ని మెయిన్గా పాల పదార్థాలతో కలిపి ఓఫ్లాక్స్ ఓజెడ్ సిరప్ ఇవ్వకూడదు. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి ఎవరికైనా అవసరం ఉంటే. థ్యాంక్ యూ.